ప్రజలు తిరస్కరించిన అహంకారం బుద్ధి మారలేదని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. కేటీఆర్ దీక్ష చేయటం సిగ్గుచేటని, నీతి లేని బూతు మాటలతో పట్టా పొందిన మేధావి మాజీ ముఖ్యమంత్రి అని అన్నారు. కుమారుడు జైలుకు వెళ్లకుండా కాపాడటం కోసమే రైతులపై కపట ప్రేమ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారిని, అలాగే వారి పార్టీ నాయకత్వాన్ని, ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కేటీ రామారావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఉన్నాం. అయ్యా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అహంకారంతో విర్రవీగుతూ మీ పాలన కొనసాగించామని చెప్పి నీతి మాలిన మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తూ మీరు మరొకసారి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి సిరిసిల్ల ప్రాంతంలో ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలని, లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ రానున్న రోజుల్లో మీ అందరినీ తప్పకుండా తిరస్కరిస్తారు. చీదరించుకునే రోజు కూడా దగ్గరనే ఉంది. కేవలం ఫోన్ ట్యాపింగ్లో కేటీ రామారావు గారు ఇరుక్కపోతారని, ఎందుకంటే గత లిక్కర్ కేసులో కూతురు జైల్లోకి పోయిందని చెప్పి, తను కూడా చేసిన కాళేశ్వరంలో చేసిన తప్పులకు జైలుకు పంపుతారని చెప్పి, ఈ పలు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డిఫెన్స్లో పడ్డాడు, భయంలో పడ్డాడు. కాబట్టి చేసిన తప్పులకు